సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఆల్రెడీ మనం చేసేసినాము. సో ఇంకొక 2, 3 తీసుకొని చేయాలనిపించింది నాకు. ఎందుకంటే కన్ఫామ్‌గా మనకు అడిగే క్వశ్చన్స్ అయితే వీటిల్లోంచే ఉంటాయి కాబట్టి కొంచెం మంచిగా ప్రాక్టీస్ చేయించాలి అనుకున్నాను. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో సేమ్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టము, వర్టెక్స్, ఫోకస్ కనుక్కోమంటున్నాడు. సో ఏం చేస్తాం ఫస్ట్ y² - 2y - 8x + 9 = 0 ఇది. సో ఫస్ట్ ఏం చేస్తాం y² ఫస్ట్ స్టెప్ చూడండి, కోఎఫిషియంట్ y² ముందు 1 ఉందా లేదా చూసుకోండి, సరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు లాటస్ రెక్టమ్ కనుక్కుంటాం. లాటస్ రెక్టమ్ లెంత్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, ఎక్స్ కోఎఫిషియంట్ని ఎత్తుక్కుంటాం. సో ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత -8, సో కాబట్టి +8 అవుతుంది. నెక్స్ట్ ఏం చెప్పినాను, 4a = -8 చేసి పెట్టుకోండి ఇక్కడే అని చెప్పినాను. సో a = ఎంత అవుతుంది, -2 అవుతుంది. నెక్స్ట్ వర్టెక్స్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, y² అంటే y² = 4ax టర్మ్ ఫార్మాట్లో ఉంది కాబట్టి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తాం, కీపింగ్ x యాజ్ కాన్స్టెంట్ టర్మ్గా అజ్యూమ్ చేసుకుంటాం అది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, 2y - 2 మిగతావన్నీ 0 = 0. సో y = ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఈ yని తీసుకెళ్ళి మన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది, y² 1² 1 -2 -8x + 9 = 0. 9 + 1 10, 10 - 2 8. సో 8 = 8x అవుతుంది. x = 1 అవుతుంది. సో ఇప్పుడు వర్టెక్స్ ఎంత అయింది, 1, 1 అయింది. ఇప్పుడు ఫోకస్ కనుక్కోవాలి. సో ఫోకస్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, సేమ్ y కోఆర్డినేట్ ఏదైతే ఉందో అదే y కోఆర్డినేట్ ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు x కోఆర్డినేట్ కనుక్కోవాలి. సో x కోఆర్డినేట్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, 1 -2 ఏ వాల్యూ ఉంది కదా దాన్ని అజ్యూమ్ చేసుకుంటాం. సో 3, 1 అయిపోయింది.